వెల్కమ్ టు మన టీవీ న్యూస్. మత్స్యకార సహకార సంఘాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో అనంతపురం జిల్లాలోని కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు సభ్యులకు సమావేశం నిర్వహించారని కర్నూలు జిల్లా ఫిషరీ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ ఉమ్మడి జిల్లా చైర్మన్ నవీన్ కుమార్ తెలిపారు. రికార్డులను ఏ విధంగా వ్రాసుకోవాలి, ఈ సమావేశంలో సంఘ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చాలా విషయాలు తెలిపారని కర్నూలు మత్స్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నవీన్ కుమార్ వివరించారు. పేదవారైన మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకుని వస్తున్నారని, మత్స్యకారులు ఐకమత్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. అందులో భాగంగానే PMMSY స్కీమ్ ద్వారా 100 మంది ఉన్న గ్రూప్ సభ్యులకు 10 లక్షల రూపాయలు, 30 మంది సభ్యులు ఉన్న గ్రూప్ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారని, ఈ పథకం ద్వారా మత్స్యకారులు చేపల వ్యాపారం చేసుకోవాలన్నారు. మత్స్యకార సహకార సంఘాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, సంఘాలకు సంబంధించిన రికార్డులు ఏ విధంగా రాసుకోవాలి, సంఘ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి విషయంపై అనంతపురంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమావేశాన్ని మత్స్య సహకార సంఘాల అధ్యక్షులతో సభ్యులతో నిర్వహించడం జరిగింది. చాలా విషయాలను మత్స్య సహకార సంఘాల సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క సంఘం కూడా ఐకమత్యంతో ముందుకెళ్తూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి మత్స్యకారులు అభివృద్ధి బాటలో నడవాలనేటటువంటి ఒక ఆలోచన విధానంతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం చాలా రకాలైనటువంటి పథకాలను తీసుకొస్తూ ఉంది. అందులో మన విజనరీ లీడర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులపై ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేటాయించడం జరిగింది. మత్స్యకారులకు అంటే మత్స్యకారులు చాలా రకాలుగా ఉంటారు రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భౌగోళిక విధానాన్ని కానీ మనం చూసినట్లయితే దాదాపుగా 1050 కిలోమీటర్ల మేర కోస్టల్ ఏరియా ఉంది. అలాగే చాలా రంగాలలో చాలా రకాలుగా కూడా ఇన్లాండ్ అంటే చెరువులపైన, కుంటలపైన, నదులపైన, పెద్ద పెద్ద జలాశయాలపైన ఆధారపడినటువంటి మత్స్యకారులు కూడా ఈ దేశానికైతేనేమి, ఈ రాష్ట్రానికైతేనేమి ఎంతో గొప్ప సంపదను అందిస్తూ ఉన్నారు. అంత గొప్ప సంపదను అందిస్తున్నటువంటి మత్స్యకారుడు వారి యొక్క జీవన శైలిలో, జీవన విధానంలో వారు అభివృద్ధి చెందే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యరూపం తీసుకొని ముందుకు సాగాలనేటటువంటి ఒక అకుంఠిత దీక్షతో చాలా పథకాలను తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా PMMSY స్కీమ్ కింద 100 మంది సభ్యులు పైన ఉన్నటువంటి సొసైటీలకైతే 10 లక్షల చొప్పున సొసైటీలకు ఇచ్చే విధంగా ఫ్రీగా, అంటే వాళ్ళ సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి. అలాగే 35 మంది సభ్యులకు పైన ఉన్నటువంటి సంఘాల్లో అయితే 35 మంది పైన 100 మంది లోపల ఉన్న సభ్యులకు ₹1,00,000 ప్రతి సొసైటీకి సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇచ్చే స్కీమ్లు, వాటికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు గాన ప్రభుత్వానికి అందజేస్తే, అంటే అధికారులకు అందజేస్తే వాళ్లకు ఈ వచ్చేటటువంటి ఈ డబ్బుతో ఆ సంఘాలను బలోపేతం చేసుకోవడం, వాళ్ళు ప్రత్యేకమైనటువంటి బిజినెస్ను ప్లాన్ చేసుకొని, అంటే ఆ డబ్బుతో వాళ్ళు చేపల వ్యాపారం చేసుకోవడమా, లేదా చేపల దుకాణం లాంటి ఇది గ్రామాల్లో కానీ ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెట్టుకోవడమా, ఎండు చేపలను అమ్మకం చేసేటటువంటి విధానాలు అయితేనేమి, ఇలాంటి వాటన్నింటి మీద కూడా బిజినెస్ ప్లాన్లు తీసుకొని వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా అంటే ఇంటి దగ్గరే కూడా పోర్టబుల్ హ్యాచరీ సిస్టంతో ఇంటి దగ్గరే చేప పిల్లలను పెంచుకునే విధానం, ఆ పెరిగిన చేపలను సొసైటీ సభ్యులకు అమ్ముకునే విధానం, అలాగే ఐస్ ప్లాంట్లను నిర్మించుకునే విధానం, అలాగే చేపలను అమ్ముకోవడానికి వాహనాలను సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సబ్సిడీతో ఇచ్చే విధానం, ఇలాంటి ఎన్నో పథకాలను చర్చించుకోవడం జరిగింది. మత్స్యకారులు ఈ అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు, అలాగే మత్స్యశాఖ మంత్రి వర్యులైనటువంటి గౌరవ అచ్చెన్నాయుడు గారు ఈ మత్స్యకారులపై చేస్తున్నటువంటి కృషికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బిఎస్ నవీన్ కుమార్, మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్.